ఈ నెల 23వ తారీఖున స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ ఆయిల్ అండ్ స్పీడ్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సుమారు ప్రత్యక్షంగా 55,000 ఉద్యోగాలు, పరోక్షంగా కొన్ని వేల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఉగాది కానుక జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం హర్షణీయమని అన్నారు. యువత ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు తీసి వదిలేసి యువత రాష్ట్రాలు చాలా మంది నిన్న మనలో చూసే ఉంటాం. ఒక ఐటీలో సుమారు నెలకి 12 లక్షల ఉద్యోగం వచ్చి ఒక అమ్మాయి ఎన్నాళ్ళు వచ్చినా నా ఉద్యోగం 12 లక్షలు నేను బాగుపడ్డమే, దీనివల్ల ఏంటి ఉపయోగం, సమాజానికి ఏదైనా సేవ చేద్దామని చెప్పి ఆలోచిస్తుంది. ఐటీ ఉద్యోగాన్ని కాదన్న 12 లక్షలు సివిల్స్ రాస్తే మూడు సార్లు ఫెయిల్ అయిపోయింది. మానేసి ఏమన్నా తప్పులు ఇచ్చామా, ఇంట్లో ఏమంటారు, ఫ్రెండ్స్ ఏమంటారు, నీకు ఒలుపు ఉడికింది, ఒళ్ళు ఉద్యోగాన్ని వేస్తుంటామని చెప్పి ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే 4వ టర్మ్లో సక్సెస్ అయిందో అంటే మామూలు అదే రోజు మన రోజు. దాంతోపాటు ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ మన గవర్నమెంట్లో వచ్చిందో దీన్ని రోజు పంపించారు పార్టీ. దీన్ని ఆ గ్రామాల్లో మీ రోజులో తీసుకెళ్ళి చెప్పేసి మీ తరఫున ఎవరికి అభివృద్ధి సోషల్ క్యాంపెయిన్లో మనం గడపడం ఎవరైతే చేశామో దీన్ని కూడా లోకల్ చేసి ఈ 2 ప్రోగ్రామ్ విజయవంతం చేయాలని చెప్పి అందరూ కోరుతా ఉన్నా. మళ్ళీ మొదటి వెహికల్ సర్వీస్ ట్రాన్స్పోర్టేషన్ ఆంధ్రప్రదేశ్లో ఏమేమి వెళ్తా ఉంది డీటెయిల్గా 2 మంది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా నాయకులు అప్పుడు అందుకోవడం జరుగుతుంది.